ఈరోజు మన ఈ వీడియోలో యూడైస్కి సంబంధించి బ్లాక్ లెవెల్లో సర్టిఫికేషన్ ఏ విధంగా కంప్లైంట్ చేయాలో చూద్దాం. దీనికి గాను మనం ప్రొఫైల్ ఫెసిలిటీస్, అలాగే టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్ మూడింటిలో కూడా మనం సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. దానికి గాను ముందుగా మనం ప్రొఫైల్ ఫెసిలిటీస్లోకి లాగిన్ అవ్వాలి. దానికంటే ముందుగా అసలు మనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో మన యొక్క యూజర్ మాన్యువల్ ఒకసారి చూద్దాం. దానికి ఇక్కడ చూసినట్టయితే మనకి హౌ టు కంప్లీట్ మండల్ లెవెల్ సర్టిఫికేషన్ చూసినట్టయితే మనకి ప్రొఫైల్ ఫెసిలిటీస్లోకి లాగిన్ అయినట్టయితే మనకి ఇక్కడ బ్లాక్ లెవెల్ సర్టిఫికేషన్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్టయితే మనకి ఒక డ్రాఫ్ట్ సర్టిఫికేషన్ కనిపిస్తుంది. ఈ డ్రాఫ్ట్ సర్టిఫికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కింద ఉన్న ఇవ్వబడినటువంటి ఫైనల్ సర్టిఫికేషన్కి సంబంధించి రిక్వెస్ట్ని మనం ఇవ్వాలి. ఈ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం 3 hours లోపుగా మనకి సర్టిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి పర్మిషన్ వస్తుంది. అప్పుడు మనం ఫైనల్ సర్టిఫికేషన్ యొక్క సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకుని మనం MAO 1 and 2 వారి యొక్క సంతకం చేసి ఇక్కడ అప్లోడ్ చేసి మనం సబ్మిట్ చేయాలి. అది ఏ విధంగానో మనం ఇప్పుడు ఒక మండలం యొక్క లాగిన్లో మనం చూద్దాం. దానికి గాను ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ ట్యాబ్స్ అన్నిటితో పాటు అదనంగా బ్లాక్ లెవెల్ సర్టిఫికేషన్ కనిపిస్తుంది. మనకి దీనిపై మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో వెరిఫైడ్ డ్రాఫ్ట్ సర్టిఫికేట్ అని వస్తుంది. మనకి వచ్చిన తర్వాత ఈ డ్రాఫ్ట్ సర్టిఫికేట్ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఒక డ్రాఫ్ట్ సర్టిఫికేట్ వస్తుంది. మనకి దీన్ని మనం సేవ్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే మనకి ఎన్ని స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అందులో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఎన్ని, సెకండరీ స్కూల్స్ ఎన్ని, హైయర్ సెకండరీ స్కూల్స్ ఎన్ని, అవి ఎన్ని ఉన్నాయి, వాటి 2024-25లో ఎన్ని ఉన్నాయి, 25-26లో ఎన్ని ఉన్నాయి, మనకి ఇక్కడ అన్నీ కూడా మీకు డీటెయిల్గా కనిపిస్తాయి. మనకి అలాగే ఏ స్కూల్స్ ఏ బోర్డుకి మనం అఫిలియేట్ అయి ఉన్నాయి, CBSEకి ఉందా, స్టేట్ బోర్డుకి ఉందా, ఇవన్నిటిని మనం వెరిఫై చేయాలి. అదేవిధంగా స్కూల్ యొక్క స్ట్రీమ్స్, అలాగే వాటి యొక్క వొకేషనల్ అయితే కనుక వాటి యొక్క స్ట్రీమ్స్ ఏంటి, జూనియర్ కాలేజెస్ అయితే కనుక వాటి యొక్క స్ట్రీమ్స్ ఏంటి, అలాగే స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్, అలాగే క్లాస్ రూమ్స్ 2024-25లో ఎన్ని ఉన్నాయి, 25-26లో మండల్ లెవెల్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీరు మీ యొక్క డేటాతో వెరిఫై చేసుకుని ఇక్కడ బ్లాక్ యొక్క కోఆర్డినేటర్, అలాగే బ్లాక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ సంతకం చేసి రెడీ చేసుకోవాలి. అలాగే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లో కూడా ఇంకా ప్రైమరీ స్కూల్స్ ఎన్ని, అలాగే ప్రైమరీ విత్ అప్పర్ ప్రైమరీ ఎన్ని, 2025-26లో ఎన్ని ఉన్నాయో మీకు ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. వీటికి అన్నిటికి సంబంధించిన క్రిటికల్ ఇండికేటర్స్ వివరాలు కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కూడా మన యొక్క MAO 1 and MAO 2 సంతకం పెట్టి రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన యొక్క ప్రొఫైల్ ఫెసిలిటీస్లోకి వస్తే రిక్వెస్ట్ టు లాక్ ది డేటా అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ట్యాబ్పై క్లిక్ చేసినట్టయితే మనకి డేటా లాక్ చేయటం జరుగుతుంది. ఇక తర్వాత నుంచి మనం మన యొక్క స్కూల్స్ని లాక్ చేసినప్పటికీ కూడా అన్లాక్ చేయటం జరగదు. 2025-26 సంవత్సరం ఇంతటితోటి ముగుస్తుంది. ఇక నెక్స్ట్ రాబోయే దాంట్లో 26-27కి మాత్రమే షిఫ్ట్ అవడం జరుగుతుంది. అందుచేత రిక్వెస్ట్ టు లాక్ సబ్మిట్ చేసే ముందరగా మీ డ్రాఫ్ట్ సర్టిఫికేట్లో మీ మండలంలో ఉండే పాఠశాలన్నీ మొత్తం వాటి యొక్క వివరాలు ఏంటి, అవి అందులో స్టేట్ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్ని ఉన్నాయి, మండల పరిషత్ ఎన్ని ఉన్నాయి, అది మేనేజ్మెంట్ వైజ్ చూసుకోండి, అది అలాగే క్లాస్ వైజ్ చూసుకోండి, అలాగే బోర్డ్ వైజ్ అంటే CBSE స్టేట్ బోర్డా, CBSE బోర్డా, అవన్నీ వివరాలను చూసుకోండి. అలాగే క్రిటికల్ ఇండికేటర్స్లో మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నాయో కూడా అవి కూడా ఒకసారి వెరిఫై చేసుకుని రిక్వెస్ట్ లాక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఫైనల్ సర్టిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫైనల్ సర్టిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం దానిపైన మళ్ళీ సంతకం పెట్టుకుని దాన్ని ఇక్కడ మనం చూస్ ఫైల్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకో ఈ సైన్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ 10 పదాలకు మించకుండా మీరు మీ మండలానికి సంబంధించి రిమార్క్ ఇచ్చి ఇక్కడ డిక్లరేషన్పై క్లిక్ చేసి సర్టిఫై బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మనకి ప్రొఫైల్ ఫెసిలిటీస్ యొక్క సర్టిఫికేషన్ పూర్తవుతుంది. ఇక తర్వాత మనకి రెండవది టీచర్ మాడ్యూల్. టీచర్ మాడ్యూల్పై క్లిక్ చేసి లాగిన్పై క్లిక్ చేసినట్టయితే OTP ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయిన తర్వాత కూడా మనకి ఇదే ప్రాసెస్లో మనం ఏ విధంగా చేయాలో మరొకసారి చూద్దాం. ఇక టీచర్ మాడ్యూల్లోకి లాగిన్ అయినట్టయితే మనకి ఇక్కడ ఉండే ట్యాబ్స్లో రైట్ సైడ్ని రీజియన్ సర్టిఫికేషన్ అకాడమిక్ ఇయర్ 2025-26 మనకు కనిపిస్తుంది. మనకి ఇక్కడ దానిపై మనం క్లిక్ చేసినట్టయితే
మనకి మీకుండే టోటల్ స్కూల్స్ ఎన్ని, సర్టిఫైడ్ స్కూల్స్ ఎన్ని, నాట్ సర్టిఫైడ్ స్కూల్స్ ఎన్ని, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంది. ఇవన్నిటిని మీరు చెక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి వెరిఫైడ్ డ్రాఫ్ట్ సర్టిఫికేషన్ కంపల్సరీ వెరిఫై చేయండి. చేసిన తర్వాత రిక్వెస్ట్ టు లాగ్ ది డేటా, ఇక్కడ చూడండి ఒకసారి మనం రిక్వెస్ట్ టు లాగ్ ది డేటా అని పెట్టిన తర్వాత మనకి తర్వాత ఇంకే విధమైన మాడిఫైకి అనుమతించడం జరగదు. ఈ రిక్వెస్ట్ టు లాగ్ డేటా పెట్టిన తర్వాత ఫైనల్ బ్లాక్ సర్టిఫికేషన్ డౌన్లోడ్ జరుగుతుంది. ఫైనల్ లాక్ సర్టిఫికేషన్లో మీకు MAO1 MAO2 ఇద్దరు కూడా సంతకాలు చేసి మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ సైన్డ్ కాపీకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ఫైనల్ బ్లాక్ సర్టిఫికేషన్ మీద ఒక సర్టిఫికేట్ నెంబర్ జనరేట్ అవుతుంది మనకి. అది ఇక్కడ మనకి ఆ రెఫరెన్స్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రాఫ్ట్ సర్టిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసి మనం చూద్దాం. ఈ డ్రాఫ్ట్ సర్టిఫికేషన్లో కూడా మీకు ఇక్కడ వివరాలన్నీ మీకు ఉంటాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్లో ప్రైమరీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా బోర్డు కేటగిరీ, బ్రాడ్ కేటగిరీ, మేనేజ్మెంట్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, మీకు ఈ సర్టిఫికేట్లో రెగ్యులర్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, రెగ్యులర్ ఎంత, నాన్ రెగ్యులర్ ఎంత, ఈ టీచర్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో మళ్ళీ సోషల్ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జెండర్ వైజ్ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాన్ టీచింగ్ ఎంతమంది చూపించారో కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక సింగిల్ పేజీ మాత్రమే. MAO1 MAO2 ఇద్దరు కూడా వెరిఫై చేసుకుని కరెక్ట్గా ఉన్నాయని అనుకున్న తర్వాత మన రిక్వెస్ట్ టు లాగ్ ది డేటాకి మనం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఫైనల్ బ్లాక్ సర్టిఫికేషన్ మనకి రావటం జరుగుతుంది. దీనికి ఇక్కడ సర్టిఫికేట్ నంబర్ అని ఇక్కడ NA అని ఉంది మనకి ఇక్కడ, కానీ మనం ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ జనరేట్ అవడం జరుగుతుంది. అప్పుడు దాన్ని మనం ఇక్కడ ఇచ్చి మీరు సర్టిఫికేట్ ఇచ్చి అప్లోడ్ బ్లాక్ సైన్స్ కాపీని మనం చేసి 10 పదాలు మించకుండా రిమార్క్ రాసి సర్టిఫై చేసినట్టయితే టీచర్ మాడ్యూల్ యొక్క సర్టిఫికేషన్ పూర్తవుతుంది. ఇక మూడోది ఇంపార్టెంట్ అయింది మనకి స్టూడెంట్ మాడ్యూల్. దానికి కూడా మనకి స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే క్యాప్చా ఇచ్చి పాస్వర్డ్ OTP ద్వారా లాగిన్ అయినట్టయితే ఇక్కడ మనకి ఎప్పుడు కనిపించే విధంగానే మనకి ట్యాబ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి మనకి. అయితే ఇక్కడ దాన్ని కిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే సర్టిఫికేషన్ మాడ్యూల్ మనకి ఎనేబుల్ చేయడం జరిగింది. దీనిపై క్లిక్ చేసినట్టయితే మనకి బ్లాక్ సర్టిఫికేట్ 2025-26, అలాగే స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ 25-25. ఇప్పుడు ఇక్కడ మనకి యూజర్ కెన్ డౌన్లోడ్ ది స్కూల్ సర్టిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు స్కూల్ సర్టిఫికేషన్ ఆల్రెడీ చేశారు కదా, ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పరిధిలో ఉండే పాఠశాల యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీ స్కూల్స్ ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా, వారి యొక్క ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. స్కూల్ యొక్క సర్టిఫికేట్ ఇది, వాళ్ళ లెవెల్లో సర్టిఫికేట్ చేసింది. ఇక మనం చేయాల్సిందల్లా బ్లాక్ సర్టిఫికేషన్ మనం చేయాలి. దీనిపై క్లిక్ చేసినట్టయితే ఇందాక చూపించిన విధంగానే ఒక స్నాప్షాట్ మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వెరిఫై డ్రాఫ్ట్ సర్టిఫికేషన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ డ్రాఫ్ట్ సర్టిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మనకి ఏం కనిపిస్తాయని చూసినట్టయితే బ్లాక్ లెవెల్లో ఉండే మొత్తం పాఠశాల వివరాలు, అందులో స్టేట్ గవర్నమెంట్, అలాగే 2025-26 సంబంధించి మీ మండల పరిధిలో ఉండే టోటల్ ఎన్రోల్మెంట్ కనిపిస్తుంది. అందులో నంబర్ ఆఫ్ స్కూల్స్ ఇక్కడ మనం ఒకటి గమనించండి, 1 to 10 ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, 11 to 50 ఎన్రోల్మెంట్ ఉండే పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, అలాగే 51 to 100 ఉండే పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ ఒక స్నాప్షాట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసినట్టయితే క్లాస్ వారీగా ఎన్రోల్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంపారిజన్ కూడా ఉంటుంది. 2025-26కి, 24కి, 25కి కూడా కంపారిజన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్ట్రీమ్ వైజ్ కూడా ఎంతమంది ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఎన్రోల్మెంట్ ఏ విధంగా కూడా ఉందో ఇవ్వడం జరుగుతుంది. ఇది 2 పేజీల్లో ఉంటుంది బ్లాక్ లెవెల్ సర్టిఫికేషన్. దీనికి ఎన్రోల్మెంట్ డీటెయిల్స్లో రిపీటర్స్ ఎంత, CWSN పిల్లలు ఎంత, ఇవన్నీ కూడా గత ఇయర్స్ తోటి కంపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్ట్రీమ్ వైజ్ కూడా వొకేషనల్లో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డ్రాఫ్ట్ సర్టిఫికేషన్ వెరిఫై చేసుకోవాలి. దీని మీద కూడా MAO1 MAO2 సంతకం పెట్టి సిద్ధం చేసుకున్న తర్వాత మీరు రిక్వెస్ట్ ఫర్ సర్టిఫికేషన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకున్న తర్వాత సెండ్ రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్ తీసుకోండి. చేసిన తర్వాత 3 hours తర్వాత మనకి రిక్వెస్ట్ ఓకే అవుతుంది. అలాగే ఫైనల్ బ్లాక్ సర్టిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దానికి సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ ఇచ్చి అప్లోడ్ చేయండి. బ్లాక్ యొక్క సైన్డ్ కాపీని అప్లోడ్ చేసి మీరు 10 to 100 క్యారెక్టర్స్ ఉండేలాగా మనకి ఇక్కడ రిమార్క్ ఇచ్చి సర్టిఫికేట్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా సర్టిఫికేట్ క్లిక్ చేసిన తర్వాత
మీ యొక్క బ్లాక్ లెవెల్ యొక్క సర్టిఫికేషన్ పూర్తవుతుంది. 3 మాడ్యూల్స్ అంటే ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్, అదేవిధంగా టీచర్ మాడ్యూల్, స్టూడెంట్ మాడ్యూల్, ఈ 3 కూడా మనం మండల్ లెవెల్లో అంటే బ్లాక్ లెవెల్లో సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.